హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు రెసిపీస్. నేను మీ లావణ్యని. వంటిల్లు రెసిపీస్లో ఈరోజు రెసిపీ టొమాటో రైస్ అండి. దాని తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూసేసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఓకే, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇంకోసారి ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఎసరు మరిగించుకోవాలి. ఓకే, చూద్దాం. ఎసరైతే ఇంతవరకు మరిగింది. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఓకే, 10 నిమిషాల తర్వాత చూద్దాం. రైస్ అయితే సగం వరకు కుక్ అవ్వింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూద్దాం 10 నిమిషాల తర్వాత. ఓకే అండి, టమాటా రైస్ రెడీ అయిపోయింది. వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలకి పెద్దవాళ్ళకి అప్పటికప్పుడు చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత బాగుంటుంది టమాటా రైస్. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.